అందరికీ నమస్తే. నేను మీ ఊరు కుందు అడ్వకేట్‌ని. రాయలసీమ అది పశ్చిమ ప్రాంతంలో ఉన్నటువంటి మన కర్నూలు జిల్లాలో ఆదోని డివిజన్ ఎస్పెషల్‌గా ఏమైనా న్యాయం జరిగిందా? ఏ పార్టీ అయినా ఇప్పటి వరకు మనల్ని డెవలప్‌మెంట్ చేయడానికి ఆలోచన చేస్తుందా? గత వైఎస్ఆర్‌సీపీ కావచ్చు, ఇప్పుడున్నటువంటి కూటమి గవర్నమెంట్ కావచ్చు, నేను పార్టీలకు అతీతంగా మాట్లాడుతా ఉన్నాను. ఎందుకంటే ఇప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి వనరులన్నిటిని గూడా ఒక చోట పెడుతూ, రాజధాని పేరుతో లక్షల కోట్లు ఖర్చు చేస్తున్నారే. ఓ పక్కేమో మీరు రాజధాని కడతా ఉన్నాము అనేటువంటి ఆలోచనతో మీరుంటే, రేపొద్దున నేనొచ్చిన తర్వాత అదే అసెంబ్లీలో నేను మార్చలేనా అనేటువంటి ఒక ధోరణిలో ఇంకొక నాయకుడు ఆలోచన చేస్తా ఉంటే, అల్టిమేట్‌గా మేము రాయలసీమ వాసులం నష్టపోతున్నాము. అంటే మాజీ సీఎం కావచ్చు, ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి సీఎం కావచ్చు, మీకు ఎందుకు ఈ రాయలసీమ అంటే ఇంత చులకనగా ఉంది? అదే లక్షల కోట్లు మీరు ఈ రాయలసీమ ప్రాంతానికి ఎందుకు వెచ్చించట్లేదు? నామకే వాస్తా అని చెప్పేసి ఏదో ప్రాజెక్టు పేరు చెప్తున్నారే గానీ, ఇప్పటిదాకా ఒక ప్రాజెక్ట్ అయినా ఈ ఆదోని డివిజన్‌లో కంప్లీట్ చేసినటువంటి చరిత్ర ఎవరిదైనా ఉందా? కేవలము ఎలక్షన్స్‌కు వచ్చినప్పుడు మాత్రమే మీరు ఓట్లు ఒక భిక్షగాడిలాగా అడుక్కోవడానికి వస్తుంటారు గదా! ఆ టైంలో మాత్రమే మీరు ప్రజలకు మభ్యపెట్టడానికి మేము గుండ్రేవల ప్రాజెక్ట్ పూర్తి చేస్తాం, వేదవతి ప్రాజెక్ట్ పూర్తి చేస్తాం, ఆర్‌డీఎస్ పూర్తి చేస్తాం. ఇవన్నీ కథలు పిట్ట కథలు చెప్పడానికి వస్తున్నారే. ఎలక్షన్స్ జరిగి మీరు ప అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు పూర్తవుతున్నా కూడా నిమ్మకు నీరెత్తినట్టు మీ పనులు మీరు చేసుకుంటా ఆదోని కేవలము ఒక ఆదోని జిల్లాని ప్రకటించాలి అని ఉద్యమము దాదాపు 160 రోజులు పూర్తి కావస్తున్నా కూడా మీకు పక్కన ఉన్నటువంటి రాష్ట్రాల్లోకెళ్ళి విగ్రహాలు ఓపెనింగ్‌కి పోతారు. ఇంకా పథకాలు ఓపెనింగ్‌కి పోతారు. కానీ ఇదే స్టేట్‌లో మీకు ఓట్లేసినటువంటి ప్రజలను పట్టించుకోరా? అది కూటమి ప్రభుత్వంలో ఉండి ఆదోని డివిజన్‌ని 2 జిల్లాలుగా ప్రకటించినా కూడా 2 కాదు 3 గాని చేయడానికి ఆస్కారం ఉంది. ఎందుకంటే మీరు చేసినటువంటి ఈ కొత్త జిల్లాల జనాభా ప్రాతిపదికన గనక ఆలోచన చేసినట్లయితే ఏ జిల్లా కూడా 4, 5 లక్షల జనాభా లేదు. అట్లాంటిది ఆదోని డివిజను నియర్లీ 17,00,000 జనాభా ఉన్నటువంటి ఆదోని డివిజను మీకు కనపడట్లేదా? అంటే ఎవరి ప్రోద్బలము ఇక్కడ జిల్లా కాకూడదు అని మిమ్మల్ని ఎవరన్నా అడ్డుకుంటున్నారా? అది బహిరంగంగా గూడా మీరు చెప్పట్లేదు. ఏవండీ చంద్రబాబు గారు, ఎక్స్ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మీకు బుద్ధి, జ్ఞానం ఏదైనా ఉంటే గనక ఇంకొకసారి ఓట్లు అడగడానికి మీరు ఆదోనికి రాకూడదు. ఇక్కడ ఉన్నటువంటి సంపదని గజ దొంగల్లాగా మీరు పట్టుకెళ్తా ఉంటే, ఇక్కడగా మీ చెంచాగాళ్ళు ఎవరైతే ఉంటున్నారో, మీ పార్టీలకు పంచిపెడుతూ ప్రజలకు అన్యాయం జేస్తున్నారా? మీరు 30 సంవత్సరాల నుంచి ఏ రోడ్లెళ్ళినా అలాగే ఉన్నాయి. ఒక్కటైనా డెవలప్‌మెంట్ జరిగిందా? ఏదో నామకే వాస్తు ప్యాచ్‌లేయడము. మొన్నటికి మొన్న మీరు అసెంబ్లీ సమావేశాలు జరగకంటే ముందు రూ. 800,00,00,000 మీరు ఎక్కడ అభివృద్ధి చేశారు? రోడ్ల కోటం ప్యాచులేయడానికి మీరు రూ. 800,00,00,000 ఖర్చు చేశారు. మీరు ఒకసారి రోడ్లు వెంబడ మీరు పాదయాత్ర చేస్తే తెలుస్తుంది. అంటే మీరు ఎంత ప్రజాధనాన్ని వృధా చేస్తున్నారంటే, అది మీకు ప్రజలు మిమ్మల్ని అడగట్లేదు గానీ, వాళ్ళకు అవగాహన లేక మిమ్మల్ని అడగట్లేదు. అంటే ప్రాజెక్టుల పేరు మీద లక్షల కోట్ల రూపాయలు. నేను ఆర్‌టీఐ పెట్టాను. మీరు ఎంతవరకు ప్రాజెక్ట్ పూర్తి చేస్తామంటే, సార్ మీరు ఏం చెప్తున్నారంటే, మీరు మీ అధికారులు చెప్పేటువంటి సమాధానం ఎలా ఉంది అంటే, ల్యాండ్ అక్విజిషన్ కావట్లేదు సార్. అంటే 30 సంవత్సరాలు ఏం గాడిదలు కాస్తున్నారా మీరంతా? రాజధాని పేరు చెప్పి లక్షల ఎకరాలు మీరు పోగు చేసినప్పుడు, ప్రజల అవసరాలు తీర్చేటువంటి, ప్రజలకు మేలు జరిగేటువంటి ప్రాజెక్టులను ల్యాండ్ అక్విజిషన్ జరగడానికి ప్రజలు అడ్డుకుంటున్నారని చెప్పడానికి మీకు సిగ్గుగా లేదు? ఏవండీ ఏపీ సీఎం చంద్రబాబు గారు, మీకు మానవతా దృక్పథం ఉంటే,
మీరు ఒక మనిషిలాగా ఆలోచన చేయాల్సి వస్తే, మీకు రాను రాను ఏమైపోతుందంటే ప్రతీది కూడా ఒక అలవాటు పడిపోయింది మీకు. ఈ చరిత్ర కాదండి. ఇప్పుడు ప్రెజెంట్ మా కళ్ళకు మేమంతా యూత్ కళ్ళారా చూస్తున్నాం మిమ్మల్ని. ఎందుకంటే 1996 నుంచి కూడా మీరు సీఎంగా ఉన్నప్పుడు మంచి అడ్మినిస్ట్రేషన్‌గా పనిచేశారు. మీ మీద నమ్మకం ఉంది. కానీ ప్రెజెంట్ మీరు ఇతర వ్యక్తులకి బానిసలైపోయారు. ఇతర వ్యక్తుల చేతుల్లో ఇరుక్కుపోయారు. అది మీ పర్సనల్ అది మరి ఎందుకు మీరు వాళ్ళ మాట వింటున్నారో అర్థం కావట్లేదు. రాయలసీమలో ఎస్పెషల్లీగా కర్నూలు జిల్లాలో, ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఆదోని డివిజన్‌ను అభివృద్ధి గనక చేయకపోతే రాబోయేటువంటి రోజుల్లో ఖచ్చితంగా సెపరేట్‌గా మమ్మల్ని కర్ణాటకలోనైనా కలపాలి. కనీసం కర్ణాటకలో కలిపితేనైనా ఇదింత ప్రాంతం అభివృద్ధి జరుగుతుంది. ఎందుకంటే మీ కొద్దీ వాళ్ళే ఎక్కువగా కర్ణాటక గవర్నమెంటే మంత్రాలయం రాఘవేంద్ర స్వామిని మఠాన్ని గావచ్చు అభివృద్ధి జేయడానికి ముందుకొస్తున్నారు. కానీ మన ఏపీ గవర్నమెంటు ఇక్కడ ఉన్నటువంటి ఈ రాయలసీమలో ఎస్పెషల్‌గా దేవాలయాలకు సంబంధించినటువంటి భూములు కొన్ని వేల ఎకరాలున్నాయి. ఆ భూములను కూడా మీరు ఎమ్మెగనూరులో సభ పెట్టినప్పుడు, కలగట్లలో జరిగినటువంటి సభలో మీరు పబ్లిక్‌గా అనౌన్స్ చేశారు. దేవాలయ భూములను కాజేస్తున్నాము అని. అది ఎంత దుర్మార్గం అండి. కాబట్టి దయచేసి చెప్తున్నాను. అయ్యా చంద్రబాబు గారు, ఆదోనిని గనక నెగ్లిజెన్స్ గనక చేశారు అంటే, మీకు భవిష్యత్తులో ఇక్కడ రాజకీయంగా ఎదగడానికి ఆస్కారమే లేదు. ఇక్కడగా ఇక్కడ ఉన్నటువంటి మీ చెంచాగాళ్ళనందరిని కూడా అబ్జర్వ్ చేస్తున్నారు. కాబట్టి దయచేసి చెప్తున్నామండి. రాయలసీమను రాయలసీమలో ఆదోని డివిజన్‌ను మీరు గనక ఇగ్నోర్ చేసినట్లయితే, భవిష్యత్తులో మిమ్మల్ని కూడా ఇగ్నోర్ చేయాల్సినటువంటి సందర్భం వస్తుంది. కాబట్టి ఇది గమనించి ఇప్పటిదాకా ఏ ప్రాజెక్ట్ పూర్తి చేయలేదు. 29 లోపు గనక ప్రాజెక్ట్ పూర్తి చేయకపోతే, మీకు ఆదోని డివిజన్‌లో ఒక్క సీటు రాకోకుండంట ప్రయత్నం చేస్తాం ఈసారి. ఎందుకంటే, మీరు కనీసము ఆదోని జిల్లా ప్రకటన చేస్తే కొంచెం ఆర్థికంగా డెవలప్ అవుతుంది అని చూస్తున్నా కూడా మీరదే చెప్తున్నాము. మీ ఆహ్, మంత్రి లోకేష్ గారు ఎక్కడో సింధనూరుకు పోయి అంటే మీరు కులం, పిచ్చితో మాత్రమే రాష్ట్రాన్ని పాలిస్తున్నారు. టీడీపీ వచ్చిందంటే బీసీల పార్టీ అంటున్నారు కానీ, కనీసం 20% ఎమ్మెల్యేలు బీసీలు లేరు. మొక్కుబడిగా మీరు ఎవరొచ్చినా అదివరకు గవర్నమెంటొచ్చినా రెడ్లను పాలిస్తా ఉన్నారు. రెడ్లకు మాత్రమే ప్రయారిటీ ఇస్తున్నారు. ఇప్పుడొచ్చినా కూడా చౌదరీస్ అనేటువంటి ట్యాగ్ ఎవరైతే తగిలించుకుంటున్నారో, వాళ్ళకు మాత్రమే మీరు ఇంపార్టెన్స్ ఇస్తున్నారు గానీ, బీసీలని ఎవరిని గూడా పట్టించుకోవట్లేదు. ఒక బీసీ గనక ఎవరైనా వచ్చి రోడ్లెక్కి ఇలా మాలాగా అడిగితే, మీరు పెంచుకున్నటువంటి బీసీలో కుక్కలుంటారు గదా! ఆ కుక్కలతోని మీరు ఆహ్, ఆహ్, ముఖాముఖి కార్యక్రమం పెట్టేసి మమ్మల్ని భజన చేయిస్తున్నారు. కాబట్టి వాళ్ళతో స్టేట్మెంట్ ఇప్పిస్తున్నారు. అది మీకు తెలుసు. మీరేం చేస్తున్నారని ఆ భగవంతుడికి తెలుసు. మీరు కుళ్ళు కుతంత్రాలతో రాయలసీమలో ఎస్పెషల్‌గా ఆదోని డివిజన్ కనుక అన్యాయం చేయాలనేటువంటి దుర్మార్గంగా మీరు ఆలోచన చేసినట్లయితే మీకు రాజకీయంగా పుట్టుగతులుండవు. కాబట్టి ఇదంతా మీరు అబ్జర్వ్ చేస్తూ అన్ని ప్రాంతాలను రాయలసీమ ప్రాంతానికి ఎస్పెషల్లీ ఆదోని డివిజన్ గనక మీరు చవతి ప్రేమ చూపించారా, కుళ్ళు కుతంత్రాలతో మీరు డెవలప్ చేయకూడదనేటువంటి ఉద్దేశ్యం గనక మీకున్నట్లయితే తస్మాత్ జాగ్రత్త. ఎందుకంటే ఇక్కడ లోకల్‌గా ఎస్పెషల్లీ ఎమ్మిగనూరులో పనిచేసేటువంటి ఎమ్మెల్యే గారు సక్రమంగా పనిచేయట్లేదు. మీ దృష్టికి వచ్చినా కూడా ఒక షాడో ఎమ్మెల్యే చలాన్ ఇక్కడ అధికారం చెలాయిస్తున్నాడు. వాడు ఎక్కడి నుంచో వచ్చినోడు అని మీకు అర్జీలు పెట్టినా కూడా మీ దృష్టికి తీసుకొస్తున్నా కూడా వాడి మీద ఎలాంటి చర్య లేదంటే మీకు కులపిచ్చి మాత్రమే ఉందనేది అర్థమైపోతుంది. కాబట్టి ఇది గమనించి ఇలాంటివి గనక సంఘటనలు మరి గనక రిపీట్ అవుతే గనక రాయలసీమ వాసులు మీరు రాయలసీమ వాసులమే, మేము కూడా రాయలసీమ వాసులమే. ప్రత్యేక రాష్ట్రం కావాలనేటువంటి నినాదము ఒకరోజొస్తుంది. కాబట్టి ఇది గమనించి అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేస్తారా?
లేదా ఒక ప్రాంతాన్ని అభివృద్ధి చేసి మీరు కనుమరుగవుతారు. అది మీ ఇష్టం. జై హింద్, జై భారత్.